సిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మకర సంక్రాంతి గురించి చెప్పుకుందాం. అసలు పండగల్లోకెల్లా ఏదిరా నాయన పెద్ద పండగ అంటే సంక్రాంతి అని చెప్పుకుంటాం. ఇది ఎన్ని రోజుల పండగ అండి? ఇది భలే పండగ. ఇది ముందు భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ, తర్వాత ముక్కనుమ, 4 రోజుల పండుగ. ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. కోడి పందాలు ఇవన్నీ కూడా ఆడుకుంటాం కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ చేసి ఒక వారం రోజులు జరుపుతాం. నేను అనుకునేవాడిని అనమాట, ఆహా ఎంత పెద్ద పండగ, సంక్రాంతికి 3 రోజులు 4 రోజులు స్కూల్కి సెలవిస్తున్నారు అని. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే పెద్ద పండగ అంటే ఏంటంటే పెద్దల పండగ అని. తెలంగాణలో ఎలాగైతే మనకి ఈ యొక్క పితృ అమావాస్య అని చెప్పేసి పితృపక్షాలను చేస్తాం కదా, ఆ పితృపక్షాలకి ఎలాగైతే పెద్దలకి బియ్యాలు గియ్యాలు ఇవన్నీ పెట్టి బట్టలు పెడతామో, కూరలు వండేసి, ఆ విధంగా ఆంధ్రాలో మనకి ఈ పండగ చాలా విశిష్టమైనటువంటిది, తెలంగాణలో కూడా. కాబట్టి అందుకనే మనం ఈ యొక్క మకర సంక్రాంతి రోజున అంటే సూర్యుడు ఏమవుతున్నాడంటే ఇప్పటిదాకా ధనుసు రాశిలో ఉన్నాడు. ధనుసు రాశిలో ఉన్నటువంటి సూర్యుడు మకర రాశిలోకి మనకి 14వ తేదీ జనవరి కరెక్ట్గా తూచ తప్పకుండా వస్తాడు. ఆ రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది. ఉత్తరాయణ పుణ్యకాలం నార్దర్న్ హెమిస్ఫియర్లోకి వచ్చాడు కాబట్టి అక్కడి నుంచి ఇంకా పుణ్యకాలం స్టార్ట్ అయిపోయింది. ఈ పుణ్యకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందుకనే భీష్ముడు అర్జునుడు ఆయన్ని లేపి పారేస్తే ఏం చేశాడు, బాణాల మీద కూర్చొని ఆయన ప్రాణం వదలకుండా ఇచ్ఛామరణం, తాను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రాణం వదిలేయచ్చు ఆయన. కానీ వెయిట్ చేశాడు 14 జనవరి వచ్చేదాకా, సంక్రాంతి వచ్చేదాకా. అప్పుడు ఈ ఈ ఉత్తరాయణం రావాలనైనా అప్పుడు నేను చచ్చిపోతానన్నాడు. అప్పుడు ప్రాణం వదిలాడు. అంటే ఈ మకర సంక్రాంతి రోజున డోర్స్ ఓపెన్ అవుతాయి, వైకుంఠ ఏకాదశి అని అంటాం కదా, అలాగా ఈ రోజున మా దక్షిణాయనం నుంచి మనకి ఉత్తరాయణం కాబట్టి ఇక టపా ఎవరైతే లేచిపోవడాలు కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. అప్పుడు దసరా ఈ సందర్భాల్లో ఎక్కువ చచ్చిపోతారు, యమకోరలు అంటారు. ఇప్పుడు మోక్షాలు ఇచ్చేస్తాడు దేవుడు, డైరెక్ట్ రీబర్త్స్, లేకపోతే వాళ్ళకి అకౌంట్స్ అన్నీ టాలీ చేసేసి ఎవరికి ఎక్కడ జన్మ ఇవ్వాలి లేదా మోక్షం ఇచ్చేయాలా ఆయన చూసుకుంటాడు, ఆ డ్యూటీ అంతా ఆయన. కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి రోజున మనం ఏం చేయాలండి అంటే నిద్ర తెల్లారుజామున లేవాలి. మంచిగా చూడండి, అప్పుడు మంచి చల్లగా గాలి ఉంటుంది, పిల్ల వాయువులు ఉంటాయి, ప్రకృతి శోభాయమానంగా ఉంటాయి, పచ్చని బంగారంతో ధాన్యం అంతా కూడా పండేసి అసలు పల్లెటూరులో వెళ్లకుండా పాడైపోయారు సిటీ ప్రజలంతా. ఆ పల్లెటూరులో వెళ్తే ఇంత ఎత్తున మంచి పైర్లన్నీ కూడా ధాన్యం పంట అంతా పండి గోల్డెన్ కలర్లో ఉంటా, అబ్బా గోల్డ్ కలర్ జూపిటర్ మన కనబడ ఆయన అనుకుంటాం. అంతా పసుపు, పక్షులు కోయళ్ళు వస్తాయి, చక్కగా పిట్టలు ఇవన్నీ అవి తింటూ చక్కగా గానాలు చేస్తూ ఉంటాయి. తెల్లారుజామున మీరు వాకింగ్లు ఇక్కడ సిటీలో చేయడం కాదు, పల్లెటూరులో కనుక చేస్తే మంచు చక్కగా కురుస్తూ ఆ చల్లని వాయువులతో మీకు ఈ ప్రకృతి శోభాయమానంగా అసలు ఇంకా మీకు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన అనుభూతి రాదు. దాన్ని సంక్రాంతి అన్నారు. ఇటువంటి ధాన్యాలన్నీ కూడా కోసేసి పల్లెటూరులో రోడ్ల మీద పెట్టేస్తారు. ఆ లారీలు, ట్రాక్టర్లు, కార్లు ఇవన్నీ వెళుతుంటే అవన్నీ కూడా బియ్యం అవుతాయి. చక్కగా అవన్నీ మూటలు కట్టి ఇళ్ళకి తీసుకొస్తారు. వ్యవసాయంలో చక్కగా అందరికీ కూడా హరిదాసులు వీళ్ళందరూ కూడా వస్తారు. వచ్చి వాళ్ళు తంబారా పట్టుకొని మంచిగా పాటలు పాడుతూ ఉంటారు. మరి చక్కగా వాళ్ళకి పిసనార్తనాలు చేయరు. పాపం రైతులకు ఎప్పుడు పిసనార్తనాలు రావు. అభం శుభం తెలియనటువంటి వాళ్ళు రైతులు ఒక్కరు మాత్రమే. చదువుకొని మనందరం కూడా కంత్రిగాళ్ళం అయిపోతాం అనమాట. ఉద్యోగాలు వచ్చేసి జీతం ఎంత పెరుగుతుంటే చదువు ఎంత పెరుగుతుంటే అంత కంత్రిగాళ్ళు అయిపోతాం. ఆ కంత్రీల వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఈ రైతులు ఏం చేస్తారంటే ఇంతంత ధాన్యాలు వాళ్ళకి దోసుడు వచ్చిందంతే, వాళ్ళ భార్యలు కొంచాలుండే, కొంచాలంటే 4 కిలోలని ఒక కొంచెం అంటాం, తీసుకొచ్చి పోసుడు అనమాట. ఇంటి చాకలకి పోసుడు, ఇంటి మంగళకి పోసుడు. ఇంట్లోకి వచ్చిన హరిదాసులు అడుక్కునే వాళ్ళు బర్రు ఉంటే వాళ్ళు సోది చెప్పేవాళ్ళు అందరూ వస్తారు. అది జమీందారీతనం అంటే, అది దర్పం అంటే, అది డిగ్నిటీ అంటే. అంతేగాని టార్న్ జీన్స్ డ్రెస్సులు వేసుకొని లేకపోతే హాయ్ అంటే మోడర్నిటీ. ఇట్ ఇస్ నాట్ కాల్డ్ యాజ్ మోడర్నిటీ. The broad-mindedness is modernity, and the broad-mindedness is owned by the old traditional people, and that is your forefathers. నాకు ఆస్తులు కావాలా, వై డోంట్ యూ ఓన్ దిస్ క్వాలిటీ? ఎందుకు నీకు ఈ క్వాలిటీని తెచ్చుకోవట్లేదు? ఎందుకు నువ్వు పిసినారయ్యి పేద ప్రజల్ని, అనాథ పిల్లల్ని చూడడం లేదు? నువ్వు చూడాలా, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి చూడకపోతే దేవుడు వంచేస్తాడు, ఎముకలు ఎరగొట్టేస్తాడు. ఆ శనీశ్వరుడు, ఆ రవి మకర రాశిలోకి వచ్చినప్పుడు శని రాశిలోకి రవి వస్తాడు కదా, శత్రువు అనమాట, విరగ్గొట్టేస్తాడు. అంటే యూ విల్ బి సస్పెండెడ్ బై యువర్ ఆఫీసర్స్.
కాబట్టి ఎక్కువ సస్పెన్షన్స్ అన్నీ మీరు గమనించినట్లయితే గవర్నమెంట్ అధికారులందరూ కూడా ఎగిరిపోతారు. వాడి కలెక్టర్ అయినా ఏదైనా సరే మకర రాశిలోకి వచ్చినప్పుడు రవి ఎవరైనా సరే ఎగరగొట్టేస్తాడు ఆఫీసర్స్ని. అలా గవర్నమెంట్సే మారిపోతూ ఉంటాయి. అందుకనే డర్ 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 భయం అనేటటువంటిది సంక్రాంతి ఇస్తుంది. అంతేగాని కోడి పందాలు ఆడుకోవడం, వెళ్ళడం, మందు కొట్టడం, బాటిల్స్ తీసుకోవడం, తినడం, కోళ్ళను కోసేయడం, కోళ్ళ పందాలు పెట్టేయడం, కోళ్ళను కోసేయడం, మేకలను కోసేయడం, వాట్ ఈజ్ ఆల్ దిస్ యు ఆర్ డూయింగ్? ఆర్ యూ హెల్పింగ్ ద పోర్? కాబట్టి మకర సంక్రాంతి మీ తాతల నుంచి నేర్చుకోండి, మీ అమ్మమ్మల నుంచి నేర్చుకోండి, మీ నాయనమ్మల నుంచి నేర్చుకోండి. దానాలు విపరీతంగా చేస్తారు. అండ్ వాళ్ళ ముఖంలో చూడండి, ఆ బోసినవ్వుల ముఖాల్లో పేదవాడికి ఇచ్చినప్పుడు కలిగేటటువంటి ఆనందం వాళ్ళ తాతల ముఖాల్లో నుంచి చూడండి. అది నేర్చుకోవాలి మీరు. కోడిపందాలు కాదు నేర్చుకునేది. పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని వద్దురా నాయన కొట్టుకుంటారని చెప్తుంటే ప్రభుత్వం మీద ఎదురు తిరగడం, ప్రభుత్వాలకు పోలీసు వాళ్ళకి దొంగచాటుగా వేసి ఏదో మీద సాహస కార్యాలు మేము చేసాం, మళ్ళీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళడం. వాళ్ళు ఏమంటారు పాపం మీరు ఓట్లు వేయరని, వాళ్ళకి అధికారం పొద్దున వాళ్ళ భయంతో ఫస్ట్ పిరికోళ్ళు ఎవర్రా అంటే పోలీసు వాళ్ళు, సెకండ్ పిరికోళ్ళు ఎవర్రా అంటే లాయర్లు, వీళ్ళిద్దరి కంటే పిరికోళ్ళు ఎవర్రా అంటే ఎమ్మెల్యేలే. కారణం ఏంటి? పోలీసు వాళ్ళు పాపం ప్రతిదానికి లా చూసుకుంటారు. మనకి ఎందుకురా బాబు ఈ గొడవ, సస్పెండ్ అవుతాం. అలాగే లాయర్ ఏం చేస్తాడు, జడ్జిలో ఎందుకురా బాబు అని లాయర్ లా బై లా నో అని అంటారు. ఇక ఎమ్మెల్యేలు మీరు ఓట్లు వేయరని జడిపించేస్తున్నారు. కాబట్టి పాపం వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజున చక్కగా ఇవన్నీ ఆడుకుంటారు, చక్కగా సరసాలు ఆడుకుంటారు, కొత్త అల్లుళ్ళు ఇళ్ళకెళ్తారు, కొత్త అల్లుళ్ళ డిమాండ్ చేస్తారు. మీ అత్తగారులు పాపం వాళ్ళు భయపడిపోయి తమ కూతురుని ఎక్కడ సరిగ్గా చూడరు అని, నీ జీతమేమో 5 లక్షల, మీ మామగారు మీ అత్తగారు వాళ్ళు పాపం వాళ్ళని పీడించి పిప్పు చేసి మీ అమ్మాళ్ళు మీ నాన్న వాళ్ళు తీసుకురమ్మంటే నువ్వు ఉంగరాలు బైకులు ఇవి తెమ్మని డిమాండ్ చేస్తారు. పాపం వాళ్ళు ఇస్తారు. పాపం ఇస్ దిస్ హ్యుమానిటీ? అసలు డౌరీ తీసుకోవడమే నువ్వు తప్పు అసలు ఫస్ట్. కాబట్టి ఇలాంటివన్నీ మంచిగానే మారాలి మీరు చదువుకున్న వాళ్ళు. ఈ రకంగా చక్కగా శోభాయమానంగా సంక్రాంతి పండుగ జరుగుతుంది. అత్త అల్లుళ్ళు వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా వండి రకరకాల కోళ్ళను బలేసేసి మేకలను కోసేసి వీళ్ళందరికీ కూడా గారెలు చికెన్లు అన్నీ వండి పెడతారు. బ్రహ్మాండంగా తింటారు, దేవాలయాలకు వెళతారు. ఈ విధంగా దీన్ని సంక్రాంతి పండుగ అంటారు. శుభ్రంగా స్కూల్ పిల్లలకి సెలవులు కాబట్టి చదువు ఎగిరిపోతుంది ముందు. బ్రహ్మాండంగా ఈ పార్టిసిపేషన్లో చుట్టాలందరూ చక్కగా జోకులు వేసుకుంటూ మంచిగా గడుపుతారు. ఇది నాయన సంక్రాంతి పండుగ అంటే. కాబట్టి మనం నెక్స్ట్ డీటెయిల్స్ మళ్ళీ మధ్య సంవత్సరం మనం నెక్స్ట్ సంక్రాంతికి కలుసుకుందాం. శుభమస్తు.